స్క్వాడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ రిలేటెడ్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. యాప్టిట్యూడ్ అనేది మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా, ప్లేస్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికైనా హెల్ప్ అవుతుంది. ఇదేం లేదు, జస్ట్ సింప్లీ స్కూల్ మ్యాథ్. కానీ వాట్ మేక్స్ అస్ డిఫరెన్సెస్ మనం ఎంత స్పీడ్ అండ్ యాక్యురసీతో చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ట్రెడిషనల్ మెథడ్సే కాకుండా ట్రిక్స్ కూడా ఫాలో అవుతున్నారు. So let's get started. And first, in a mixture of 60 liter, total ఎంత 60 liters mixture ఉంది. And the ratio of milk and water is 2:1. So total 3 parts అనుకుందాం, because 2 parts for milk and 1 part for water. So total 3 parts ఉన్నాయి. సో ఈ 60 లీటర్స్ని 3 parts కింద డివైడ్ చేస్తే ఎలా అవుతుంది? 20 liters, 20 liters and 20 liters. ఈ 20 liters plus 20 liters for milk, this 20 liters for water. ద రేషియో ఈజ్ టు బి 1:2. అంటే ఇప్పుడు వాటర్ 2 parts ఉండాలి, మిల్క్ 1 part ఉండాలి. అంటే మిల్క్ కన్నా వాటర్ డబల్ ఉండాలి. సో అలా అవ్వాలంటే ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ హ్యాస్ టు బి యాడెడ్. సో దీనికన్నా డబల్ ఉండాలి. ఇనీషియల్గా ఎంత ఉంది? 40. దీనికన్నా డబల్ అంటే ఎంత? 80. 20 80 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి? 60. సో 60 ఈజ్ ది ఆన్సర్. ఇట్ ఈస్ గివెన్ ద సమ్ ఆఫ్ 3 numbers ఈజ్ 98. సో 3 numbers అన్నారు కాబట్టి A, B, C అని తీసుకుందాం. అక్కడ 1:2 ఇచ్చారు, 2:3 ఇచ్చారు. అంటే A:B అండ్ B:C ఇచ్చారు. ఇలాంటప్పుడు ఈ 3ని మనం ఒక సింగిల్ ఈక్వేషన్లో తేవాలి అంటే వీ నీడ్ టు ఈక్వేట్ దిస్ B. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ కేసులో ఇట్ ఈస్ గివెన్ 2:3 అండ్ 5:8. సో ఈక్వేట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఏం చేయాలి? రెండింటిని ఎల్సిఎం. సో ఈ కేసులో మల్టిప్లికేషన్. సో 3 5s, ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? 15 అవుతుంది. So 3 5s are 15. So 2 5s are 10:15 5 3s are 15. So 8 3s are 24. So 10:15:24 is the actual ratio. వాళ్ళు ఏం అడిగారు? The sum of 3 numbers is 98. రేషియో ఇచ్చేసారు. దెన్ ఫైండ్ ద సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్కి రేషియో ఏంటి? ఆబ్వియస్లీ 15. సో మనం వీటిని యాడ్ చేసి దాంతో 98 అవన్నీ చేయొచ్చు ట్రెడిషనల్ మెథడ్లో. కానీ యాప్టిట్యూడ్లో మనం టైం ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి లెట్స్ గో విత్ ద ట్రిక్. వాళ్ళు ఇక్కడ 15 ఉంది. 15 అంటే దాని యాక్చువల్ నెంబర్ ఆబ్వియస్లీ దాని మల్టిపులే అయి ఉండాలి కదా. సో ఈజ్ 20 a multiple of 15? No. 48? No. 58? No. Only 30 a 15 multiple. So 30 is the answer. సో ఇది కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్కే. దే హ్యావ్ గివెన్ 3 proportions which is 1/2, 2/3 and 3/4. ఈ మూడింటికి డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో వాటిని మనం ఈక్వేట్ చేయాలంటే ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వేట్ చేయాలి. ఈ మూడింటికి ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం ఏంటి? జనరల్గా ఎప్పుడైనా కొంతమందికి ఎగ్జామ్ టైంలో ఎల్సిఎం గురించి కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మల్టిప్లై చేసేయండి. ఈ 3 numbers మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అది కూడా వేసుకోవచ్చు. సో ఇన్ దిస్ కేస్ ఎల్సిఎం ఇస్ 12. సో 2 6s are 12. So 1 6 are 6 is to 3 4s are 12. So 2 4s are 8 is to 3 4s are 12. So 4 3s are 12. So 3 3s are 9. So 6:8:9 is the actual proportion. So it is divided into 3 parts. So 782 అనే దాన్ని ఈ ముగ్గురికి డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ఈ 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9 + 8 + 6. హౌ మచ్? 9 + 8 is 17. 17 + 6 is 23. సో టోటల్ 23 parts ఉన్నాయి. ఇప్పుడు 782 అనే నెంబర్ని మనం 23 parts కింద డివైడ్ చేద్దాం. సో 782/23 ఇంటూ ఫస్ట్ పార్ట్ అడిగారు అంటే ఫస్ట్ పర్సన్ అంటే 6. సో 23 1s are 23 34s are 6 into 34 6 2s 24 2 6 3s 18 19 20. సో 204 is the answer. సో ఫస్ట్ పర్సన్కి 204 rupees వస్తాయి. సెకండ్ పర్సన్కి ఎంత, థర్డ్ పర్సన్కి ఎంత క్యాలిక్యులేట్ చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ 3 యాడ్ చేస్తే మనకి 782 వస్తుందో లేదో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.